ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలుల దోషమును వెదకినను అవి కనపడకుండును, యూదా పాపములు వెదికినను అవి దొరకవు, శేషించిన వారి పక్షమున వారిని క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఇది ఎంత మహిమకరమైన వాక్యం. పాపభరితమైన ఇశ్రాయేలు యూదా రాజ్యములను ఎంత చక్కని క్షమాపణ వాగ్దానం చేయబడింది. వెదికినా దొరకనంత బాగా పాపం తొలగించబడింది. అక్కడ ఇక ఏమీ కనపడకుండా ఉండేటట్లు అది జ్ఞాపకాల నుండి తీసివేయబడింది. ఇంత గొప్ప క్షమాపణ అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను మన పాపములను వెతుకుతుంటాడు. అవి దొరికినప్పుడు వాటిని ఎత్తి చూపించి మన మీద నేరారోపణలు చేస్తుంటాడు. మన శత్రువులు మన పాపములను వెదికి పట్టుకుని మనల్ని బాధ పెడతారు. మన మనస్సాక్షి కూడా చచ్చేంత ఆసక్తితో మన పాపాలను వెతుకుతుంది. అయితే మన పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఇక మన పాపాలు ఎవరైనా వెతుకుతారని భయపడన అవసరం లేదు. ఎందుకంటే అవి కనబడవు, అవి దొరకవు కూడా. ప్రభువారు తన ప్రజల పాపాలను లేకుండా చేశాడు. ఆయన తన ప్రజల అపరాధాలను సమస్తము చెరిపివేశాడు. వారి పాపాలకు అంతం పలికాడు. యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం మన పాపములను లోతైన సముద్రంలో పడేసింది. ఇది మనం నాట్యం చేసేలా సంతోషంతో నింపుతుంది. మన పాపాలన్నీ ప్రభువారు రూపుమాపడానికి కారణం ఏమిటంటే యెహోవా తాను ఏర్పాటు చేసుకున్న ప్రజల యొక్క పాపాలను తన మట్టుకు తానే క్షమించి వేశాడు. ఆయన కృపా సహిత వాక్కులో రాజీలేమి మాత్రం లేకుండా దైవత్వం కూడా ఉంది. ఆయన మన పక్షాన పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అపరాధ భావం నుండి విడిపించబడ్డాము. ఆయన పాప ప్రాయశ్చిత్తాన్ని మనకు అన్వయింపజేస్తాడు. కాబట్టి ఆ క్షణము నుండి ఆయన ప్రజలు సమస్తమైన శిక్షాభయం నుండి దూరం చేయబడ్డారు. పాపాలు క్షమించిన దేవుని నామము స్తుతింపబడునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మా పాపములను క్షమించే అత్యంత కృపగలిగిన దేవుడిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మా పాపములను ఒప్పుకుని ఎడల మమ్మల్ని క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడుగా మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ, మేము మా అతిక్రమంలో దాచిపెట్టుకొనక ఒప్పుకుని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకుని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మీ బిడ్డలుగా మేము ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి.
ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలం లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.